ఈరోజు మనం తెలుగు మెథడాలజీ గురించి చెప్పుకుందామండి. ఈ మెథడాలజీ ఒకసారి మనం ఏ సబ్జెక్ట్ అయినప్పుడు కూడా ఈ మెథడాలజీ జాగ్రత్తగా తెలుసుకుంటే మనం మిగిలిన మెథడాలజీని కూడా ఈజీగా రాయటానికి అవకాశం ఉంది. అందువల్ల దీన్ని క్లియర్గా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ మనం తెలుగు బోధనా పద్ధతులు అంటే ఇందులో భాష, మాతృభాష, చరిత్ర, స్వభావం, పరిధి ఇవన్నీ కూడా మనం ఒకసారి అర్థం చేసుకున్నాం. ఫస్ట్ భాష. భాష అంటే ఏంటండి? మన భావాలను, ఆలోచనలను, అభిప్రాయాలను ఇతరులకు తెలియజేయడానికి ఉపయోగించే శబ్ద సంకేతాల వ్యవస్థను భాష అంటారు. చూసారా? అంటే ఇతరులకు చేయడానికి మన ఆలోచనలు కానీ, అభిప్రాయాలు కానీ, భావాలు కానీ ఏదైనా శబ్ద సంకేతాలు అవన్నీ కూడా భాష అనేది శబ్ద సంకేతాల వ్యవస్థను భాష అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, మన బోర్డు లాంగ్వేజ్ ఉన్న చాలా తెలుసు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం ఇలా చాలా లాంగ్వేజెస్ మనం చెప్పుకోవచ్చు. అన్నీ కూడా భాషలో రకాలు. భాష లక్షణాలు. భాష లక్షణాలు ఏంటి? భావ వ్యక్తీకరణ సాధనం ఏంటండి? భాష సమాజంలో పుట్టి అభివృద్ధి చెందుతుంది, నిరంతరం మార్పులకు లోనవుతుంది, అలాగే సంస్కృతికి ప్రతిబింబం లాంటిది భాష అనేది. మాతృభాష. మాతృభాష అంటే పిల్లవాడు తన తల్లి లేదా కుటుంబ సభ్యుల ద్వారా మొదటగా నేర్చుకునే భాషను మాతృభాష అంటారు. ఉదాహరణ చూడండి, తెలుగు కుటుంబంలో జన్మించిన పిల్లవాడికి తెలుగు మాతృభాష. అంటే మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆలోచన శక్తి అభివృద్ధి చెందుతుంది, అభ్యాసం సులువుగా జరుగుతుంది, వ్యక్తి వికాసానికి తోడ్పడుతుంది, సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. చూడండి, మనం ఇంగ్లీష్లో చెప్పిన దానికి తెలుగులో చెప్పిన దానికంటే తెలుగులో చెప్పిన దానికి మనకి సాటిస్ఫై అవుతాం, అంతేగాని సంతృప్తి చెందుతాం. అదే ఇంగ్లీష్లో చెప్పినప్పుడు మనకు అర్థమైనా కూడా అంత తృప్తి అనేది మనకు కలగదు. కాబట్టి మాతృభాష చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. తెలుగు భాష చరిత్ర. ఇక్కడ ఏంటంటే తెలుగు ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాష. అండ్ తెలుగు అనేది ద్రవిడ భాష కుటుంబానికి చెందినటువంటి భాష. ఈ తెలుగు శాసనాలు క్రీస్తు శకం 575 ప్రాంతంలో రేనాటి చోళుల కాలం నుండి లభించాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది క్రీస్తు శకం 575లో రేనాటి చోళుల కాలంలోనే లభించాయి. నన్నయ్య భట్టును ఆదికవి అంటారు. నన్నయ్య భట్టును ఆదికవి అంటారు. తెలుగు మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన్న అండి వీళ్ళు ముగ్గురు పూర్తి చేశారండి. ఇది తెలుగు మహాభారతాన్ని. అందువల్ల వీళ్ళ ముగ్గురిని కవిత్రయం అంటారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన్న వీళ్ళ ముగ్గురు పూర్తి చేశారు. దేనండి? తెలుగు మహాభారతాన్ని. తెలుగు భాషను తూర్పు ఇటాలియన్ అంటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పాశ్చాత్యులు ప్రశంసించారు. తెలుగు భాషను మనం ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటాం మనం. తెలుగు భాష స్వభావం ఎలా ఉంటుందంటే తెలుగు అనేది మధురమైన భాష, ధ్వని ప్రధానమైన భాష, అజంత భాష. చాలా పదాలు అచ్చుతో ముగుస్తాయి కాబట్టి అజంత భాష అంటారు. అలాగే పద సంపద ఎక్కువగా ఉంటుంది, ఇతర భాషల పదాలను స్వీకరించే గుణం ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, రాముడు, పుస్తకం, తెలుగు ఇవన్నీ కూడా తెలుగు భాష యొక్క స్వభావం. ఇవన్నీ కూడా తెలుగు భాష పరిధి. తెలుగు భాష ఉపయోగించే ప్రాంతం, ప్రజలు, విద్య, సాహిత్యం, పరిపాలన మొదలైన రంగాల విస్తృతిని భాష పరిధి అంటారు. అంటే తెలుగు భాష విస్తృతి చూడండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం రాష్ట్రాలన్నీ కూడా అది తెలుగు భాష పరిధి. చూద్దామండి, తెలుగు భాష ఉపయోగించే ప్రాంతము, ప్రజలు, విద్య, సాహిత్యం, పరిపాలన మొదలైన రంగాల విస్తృతి భాష పరిధి అంటారు. అంటే తెలుగు భాష విస్తృతి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడతారు, తెలంగాణలో మాట్లాడతారు, అలాగే భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కొన్నింటిలో మాట్లాడతారు, అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ దేశాల వంటి విదేశాల్లో కూడా తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. అంటే మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఈ భాషను, తెలుగు భాషను మాట్లాడుతూ ఉన్నారు. ఉపయోగాలు. తెలుగు భాషలో ఉపయోగం ఏంటండి? విద్యా మాధ్యమం అంటే ఏదైనా చదువుకోవాలని తెలుగు మీడియంలో, అలాగే సాహిత్యాలను తెలుగు మీడియంలో ఉంటాయి, పరిపాలన విభాగంలో కూడా తెలుగులో ఉంటాయి, మీడియా వార్తలు ఇవన్నీ కూడా సినిమాలు
డిజిటల్ వేదికలు ఇవన్నీ కూడా తెలుగులో మాతృభాషలో చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు భాషా నైపుణ్యాలు, మాతృభాష బోధనా లక్ష్యాలు, సాధించవలసిన సామర్థ్యాల గురించి చూద్దాం. మనం ఇవన్నీ కూడా టెట్ సిలబస్ ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ మీకు వీడియోలు చేయడం జరుగుతుందండి. అందువల్ల ఎక్కడా కూడా సిలబస్ డివియేట్ అయ్యేది లేదు. అన్నీ చక్కగా పాయింట్ వైజ్ చెప్తున్నాను. మీరు 1-2 సార్లు ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది. ఇక్కడ భాషా నైపుణ్యాలండి. భాషా నైపుణ్యాలు అంటే ఏంటి? లాంగ్వేజ్ స్కిల్స్. భాషను సమర్థవంతంగా వినటం, మాట్లాడటం, చదవటం, రాయడం వంటి సామర్థ్యాలను భాషా నైపుణ్యాలు అంటారు. ఈ భాషా నైపుణ్యాలు 4 ఉన్నాయండి. అందులో ఫస్ట్ది ఏంటంటే శ్రవణ నైపుణ్యం, లిజనింగ్ స్కిల్స్ అంటే శ్రద్ధగా విని భావాన్ని గ్రహించటం. అంటే ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని అర్థం చేసుకోవటం. దేనికి ఇంపార్టెంట్ అంటే శ్రవణ నైపుణ్యానికి ఇంపార్టెంట్ అనమాట. అంటే లిజనింగ్ స్కిల్ ఉండాలి. రెండవది స్పీకింగ్ స్కిల్ అంటే మౌఖిక నైపుణ్యం. అంటే తన భావాలను స్పష్టంగా మాట్లాడడానికి ఏం కావాలండి? స్పీకింగ్ స్కిల్స్ కావాలి. అంటే మౌఖిక నైపుణ్యం కావాలి. ఉదాహరణ చూడండి, కథ చెప్పాలన్నా, ప్రసంగించాలన్నా మనకి స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. మూడవది పఠనా నైపుణ్యం, రీడింగ్ స్కిల్. అంటే చదివి అర్థం చేసుకోవటం. ఉదాహరణ పాఠ్యపుస్తకం చదవటం. అలాగే లేఖన నైపుణ్యం అంటే భావాలను సరైన భాషలో రాయటం. ఉదాహరణ వ్యాసం, ఉత్తరం, సమాధానం రాయటం ఇవన్నీ కూడా ఈ స్కిల్స్లో ఉన్నాయి. 4 రకాలండి. మనం చెప్పుకున్నాం కదండి. శ్రవణ నైపుణ్యము, రెండవది మౌఖిక నైపుణ్యము, మూడవది పఠన నైపుణ్యము, నాలుగవది లేఖన నైపుణ్యం. ఏం లేదండి. LSRW అంటాం కదా, LSRW అవి ఈ కంపల్సరీ ఈ 4 నైపుణ్యాలు అనేవి ఉండాలి. ఇక్కడ భాషలో నైపుణ్యం రావాలంటే క్రమం ఎలాగంటే ఫస్ట్ వినాలి, ఏంటంటే తర్వాత మౌఖికం అంటే మాట్లాడాలి, అంటే వినాలి, శ్రవణం లిజనింగ్, అలాగే మౌఖికం స్పీకింగ్, అలా పఠనం రీడింగ్, తర్వాత లేఖనం రైటింగ్. చూడండి LSRW ఇవన్నీ భాషా నైపుణ్యాల క్రమం అనమాట. ఇది LSRW అంటారు. అందుకే వీటిని శ్రవణం, మౌఖికం, పఠనం, లేఖనం. ఇప్పుడు మాతృభాష బోధన లక్ష్యాలు చూద్దాం. విద్యార్థుల్లో భాష సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి మాతృభాష బోధన ద్వారా సాధించవలసిన ఫలితాలను మాతృభాష బోధన లక్ష్యాలు అంటారు. అంటే మనం సాధించాలి మాతృభాష ద్వారా ఏవైతే సాధించవలసిన ఆ ఫలితాలనే మాతృభాష బోధన లక్ష్యాలు అంటారు. ఇక్కడ మనం ముఖ్య లక్ష్యాలు ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. ముఖ్య లక్ష్యాలు చూద్దాం. చూడండి, భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయటం, సరైన ఉచ్చారణ అలవాటు చేయటం, అలాగే పద సంపదను పెంపొందించటం, సృజనాత్మకతను అభివృద్ధి చేయటం, భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెంచటం, సాహిత్యంపై ఆసక్తి కలిగించటం, చదివే అలవాటు పెంపొందించటం, భాష పట్ల ప్రేమ గౌరవం పెంపొందించటం, సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించడం. ఇవన్నీ కూడా మనకి నైపుణ్యాలు అనమాట. మూడవది మీకు సింపుల్గా చెప్తాను, ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే మాతృభాష సంబంధించిందే కాబట్టి ఒకసారి అర్థం చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సాధించవలసిన సామర్థ్యాలు చూడండి ఇందులో. అంటే శ్రవణంలో ఏం సాధించాలి, మౌఖికంలో ఏం సాధించాలి, పఠనంలో ఏం సాధించాలి, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే చదివిన దాని భావన గ్రహించటం, లేఖనములు ఏం సాధించాలంటే అక్షర దోషాలు లేకుండా రాయాలి, వ్యాసాలు, కథాలు, ఉత్తరాలు రాయగల, ఇవన్నీ లేఖనంలో మనం సాధించాలి. భాష సామర్థ్యాలు చూస్తే పదజాలాన్ని సరైన సందర్భంలో ఉపయోగించాలి, వ్యాకరణ నియమాలను అనుసరించాలి, స్వతంత్రంగా ఆలోచించి తన భావాలను వ్యక్తపరచాలి. ఇలాగ ఇవన్నీ కూడా లక్ష్యాలు అనమాట. ఇప్పుడు తెలుగు బోధన పద్ధతులు, టీచింగ్ మెథడ్స్ ఏంటంటే, బోధన పద్ధతి అంటే ఏంటంటే విద్యార్థులకు విషయాన్ని సులభంగా, ఆసక్తికరంగా, సమర్థవంతంగా బోధించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానాన్నే బోధనా పద్ధతి అంటాము. తెలుగులో బోధనలో ముఖ్యమైన పద్ధతులు ఏంటంటే ఉపన్యాస పద్ధతి. చూడండి, ఉపన్యాస పద్ధతి దీన్ని లెక్చర్ మెథడ్ అంటాం కదా. అంటే ఉపాధ్యాయుడు మాట్లాడడం ద్వారా విషయాన్ని బోధించే పద్ధతిని మనం ఉపన్యాస పద్ధతి అంటాం. అయితే ఇక్కడ ప్రయోజనాలు ఏంటంటే ఉపన్యాస పద్ధతి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని బోధించవచ్చు. అలాగే పెద్ద తరగతులకు అనుకూలం. అంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మనం లెక్చర్ మెథడ్ ద్వారా చెప్పడం మంచిది. అలాగే లోపాలు ఏంటంటే విద్యార్థుల భాగస్వామ్యం తక్కువ ఉంటుంది. అంటే సరిగా వినరు, పార్టిసిపేట్ చేయరు.
అలాగే ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోండి, వినేవాడు వింటాడు, మానేవాడు మానుతాడు. అందువల్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఇది ఉపన్యాస పద్ధతి. రెండవది చర్చా పద్ధతి అంటే డిస్కషన్ మెథడ్. ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి చర్చిస్తూ నేర్చుకునే పద్ధతినే చర్చా పద్ధతి అంటారు. దీనివల్ల ఏంటంటే ఒక కథపై విద్యార్థుల అభిప్రాయాలను చెప్పించడం చర్చా పద్ధతి ద్వారా జరుగుతుంది. అంటే వాడు అడుగుతూ ఉంటాడు ఎట్లను ఏ పద్ధతి ద్వారా విద్యార్థుల అభిప్రాయాన్ని చెప్పించవచ్చు అంటే చర్చా పద్ధతి ద్వారా మనం వీటిని చర్చా పద్ధతి ద్వారా మనం విద్యార్థుల అభిప్రాయాల్ని మనం చెప్పించవచ్చు. మూడవది ప్రశ్నోత్తర పద్ధతి. ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పించడం ద్వారా బోధించడం. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ప్రశ్నలు అడగటం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులు ఆలోచన శక్తి పెరుగుతుంది. అలాగే ఏంటి దీనికి సమాధానం ఏంటి, ఎలా చెప్పాలి అని ఆలోచించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు చురుకుగా పాల్గొంటారు. అంతేగాని ఒకరి తర్వాత ప్రశ్నలు అడుగుతున్నాను అనుకోండి, చాలా యాక్టివ్గా ఉంటారు. అమ్మ నన్ను ఏం ప్రశ్న అడుగుతారో ఏం అడుగుతారని చెప్పేసి విద్యార్థులు ఆసక్తి ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా ఆలోచన శక్తి పెరుగుతుంది. విద్యార్థులు చురుకుగా పాల్గొనేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. నాలుగవది కథా పద్ధతి అంటే కథల ద్వారా పాఠాన్ని బోధించడం. ఉదాహరణ ఏంటండి, పంచతంత్ర కథల ద్వారా నీతిని బోధించవచ్చు. కథా పద్ధతి ద్వారా నీతి ఏంటని చెప్పచ్చు. అలాగే ప్రదర్శన పద్ధతి డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే చూపిస్తూ బోధించే పద్ధతి. అంటే మనం చేస్తాను అనుకోండి, ఇది ప్రదర్శన డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటారు. అంటే ఉచ్చారణను చేసి చూపించడం, అరే ఇలా పలకాలి లేకపోతే ఇలా మాట్లాడాలి అని చెప్పడం అనేది కూడా ఇది ప్రదర్శన పద్ధతి అని మనం చెప్తాం. కార్యాచరణ పద్ధతి యాక్టివిటీ మెథడ్ అంటే విద్యార్థులు స్వయంగా కార్యకలాపాల్లో పాల్గొని నేర్చుకునే పద్ధతిని కార్యాచరణ పద్ధతి అంటారు, యాక్టివ్ మెథడ్. అంటే దీనివల్ల ఏంటంటే విద్యార్థులు స్వయంగా కార్యకలాపాలు పాల్గొంటారు. అంటే చూడండి, పాత్ర ద్వారా ఏదైనా యాక్షన్ చేయాలనుకోండి చేస్తారు. అలాగే పదాల ఆటలో పిల్లలు డైరెక్ట్గా పాల్గొంటారు. అలాగే సమూహ కార్యకలాపాలు అందరూ కలిపి ఆడే ఆటలు కానీ ఏదైనా ఒక కార్యక్రమం జరిపించడం అందరూ దీన్ని కార్యాచరణ పద్ధతి యాక్టివిటీ మెథడ్ అని మనం చెప్తాం. ఏడవది ప్రాజెక్టు పద్ధతి అంటే ఒక అంశంపై విద్యార్థులు ప్రణాళిక ప్రకారం సమాచారం సేకరించి పనిచేయటాన్ని మనం ప్రాజెక్టు మెథడ్ అని చెప్తాం. తెలుగు పండుగలపై ప్రాజెక్టు తయారు చేయండి అని చెప్తే తెలుగు పండుగలు ఏమేమి ఉంటాయి అని ఆలోచించి అవి ఎలా జరుపుకుంటారండి అని రాయటం జరుగుతుంది. అలాగే అన్వేషణ పద్ధతి అంటే డిస్కవరీ మెథడ్ అంటే ఏంటంటే ఉపాధ్యాయుడు సూచనలు ఇస్తాడు, అన్వేషణ పద్ధతిలో విద్యార్థులు స్వయంగా తెలుసుకుంటారు అండి. ఇక్కడ దీని మీద చాలాసార్లు అన్వేషణ పద్ధతి మీద క్వశ్చన్ అడుగుతాడు. అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే ఓన్లీ సూచనలు మాత్రమే ఇస్తాడు, అంతేగాని అది ఉపాధ్యాయుడు చేసి చూపించాడు ఇక్కడ అండి. అలాగే మన డెమాన్స్ట్రేషన్ మెథడ్లో అయితే ఉపాధ్యాయుడు ప్రత్యక్షంగా పాల్గొని చేసి చూపిస్తూ చేస్తాడు. ఇక్కడ అన్వేషణ పద్ధతులు అలా కాకుండా ఉపాధ్యాయుడు ఓన్లీ సూచనలు మాత్రమే ఇస్తాడు, విద్యార్థులు దాన్ని స్వయంగా తెలుసుకుంటారు. ఉదాహరణ చూడండి, వాక్యాలను ఇచ్చి వాటితో నామవాచకాలను గుర్తించండి అని చెప్పడం. అంటే తెలుగు సబ్జెక్ట్ కాబట్టి ఇది మనకి ఇలాగ ఇస్తున్నాడు, ఎగ్జాంపుల్ కింద ఇవ్వడం జరిగింది. 9వది ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్ అంటే ఉదాహరణల నుంచి నియమానికి వెళ్ళే పద్ధతిని ఆగమన పద్ధతి అంటారు అండి. ఫస్ట్ ఏం చేస్తాం, ఎగ్జాంపుల్ తీసుకుంటాం, దాని నుంచి మనం ఒక ప్రొసీజర్ తయారు చేస్తాం అనమాట. ఉదాహరణ నుంచి నియమానికి ఒక పద్ధతి అండి, ఒక సిస్టమ్ అనేది తయారవుతుంది. ఒక నియమానికి వెళ్ళే పద్ధతిని ఆగమన పద్ధతి అంటారు. చూడండి, ముందు అనేక వాక్యాలు చూపించి తర్వాత నామవాచక నిర్వచనం చెప్పడం. అంటే ఎగ్జాంపుల్ చెప్తాం, నామవాచకం అంటే ఏంటంటే రాము, కుక్క, అది ఇది అని చెప్పి ఆ పేర్లను తర్వాత ఎవరే ఇందులో నామవాచకం అంటే ఇది ఇలాగనమాట, దీన్ని నామవాచకం అంటారని చెప్పడాన్ని ముందు అనేక వాక్యాలు చూపించి తర్వాత నామవాచక నిర్వచనం చెప్పడాన్ని ఆగమన పద్ధతి అంటారు. మరి నిగమన పద్ధతి ఏంటి, డిడక్టివ్. ఎక్కడేమో ఇండక్టివ్ అంటే కలుపుకోవడం, డిడక్టివ్ అంటే తీసేయడం. ముందు నియమం చెప్పి తర్వాత ఉదాహరణ చెప్పడం, రివర్స్ అనమాట అండి. ఇది ముందు ఏం చేస్తాడో నియమం చెప్పేస్తాడు, తర్వాత ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. దీన్ని నిగమన పద్ధతి డిడక్టివ్ మెథడ్ అంటారు. చూడండి, ముందు సంధి నిర్వచనం చెప్పేసి తర్వాత ఉదాహరణ చెప్పడం అనేది ఇది నిగమన పద్ధతికి ఉదాహరణ. మనం ఒకసారి టెట్ కోసం ముఖ్యమైన పట్టిక చూద్దాం. చూడండి, ఉపన్యాస పద్ధతి ఎవరండి, ఉపాధ్యాయుడు వివరిస్తాడు. చర్చా పద్ధతి అందరూ చర్చిస్తారు. ప్రశ్నోత్తర పద్ధతి ప్రశ్నలు సమాధానాలు జరుగుతాయి. కథా పద్ధతి కథల ద్వారా బోధన.
ప్రదర్శన పద్ధతి చేసి చూపించడం, కార్యాచరణ పద్ధతి చేసి నేర్చుకోవటం, ప్రాజెక్టు ప్రణాళికాబద్ధమైన పని, అన్వేషణ స్వయంగా కనుగొనడం, ఆగమన ఉదాహరణ నుండి నియమానికి వెళ్ళటం, నిగమనము నియమము నుండి ఉదాహరణకి వెళ్ళటం, ఇవన్నీ కూడా మనం సింపుల్గా గుర్తించుకోవటానికి ఈ విధంగా మీకు ఇవ్వటం జరిగింది. టెట్లో సాధారణంగా ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడంటే, ఆగమన పద్ధతిలో బోధన ఏ క్రమంలో ఉంటుంది అంటాడు. అంటే ఆగమన పద్ధతిలో బోధన ఎలా ఉంటుందండి? ఉదాహరణ నుంచి నియమానికి వెళ్తుంది. నిగమన పద్ధతుల బోధన ఏ క్రమం ఉంటుంది? నియమము నుండి ఉదాహరణకు వెళ్తుంది. చేసి నేర్చుకోవటం ఏ పద్ధతి? కార్యాచరణ పద్ధతి. స్వయంగా కనుగొని నేర్చుకోవటం ఏ పద్ధతి అంటే అన్వేషణ పద్ధతి. ఇప్పుడు మనం టీఎల్ఎం అండి. టీఎల్ఎం అంటే ఏంటి? టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని అర్థం. తెలుగులో బోధన అభ్యసన ఉపకరణాలు అంటారు. నిర్వచనం ఏంటంటే, బోధనను సులభంగా, ఆసక్తికరంగా, సమర్థవంతంగా చేయడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించేటువంటి వస్తువులు, సాధనాలు, పరికరాలను బోధన అభ్యసన ఉపకరణాలు అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. అయితే వీటి అవసరం ఏంటి, అభ్యసనలు ఏంటి, అవసరం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. బోధనలో అభ్యసన ఉపకరణాలు అవసరం ఏంటంటే, పాఠాన్ని సులభంగా అర్థమవుతుంది, విద్యార్థుల ఆసక్తి పెరుగుతుంది, శాశ్వత అభ్యసనం జరుగుతుంది, విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారు, నేర్చుకోవడం ఆనందదాయకంగా ఉంటుంది. అంటే ఏంటి? ఈ టీఎల్ఎం ఉపయోగించడం వల్ల ఇన్ని ఉపయోగాలు అనేవి విద్యార్థులకు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో మనం టీఎల్ఎంతో బోధించాలంటే చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే ఆ తయారు చేయడం ఒక ఇబ్బంది అయితే దాన్ని చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే మల్టీ క్లాసెస్ టీచింగ్ కాబట్టి ఇవన్నీ కూడా చేయలేకపోతున్నారు. లేకపోతే ఈ బోధన అభ్యసన ఉపకరణలు ఉపయోగించినట్లయితే విద్యార్థికి చాలా బాగా మనం ఆసక్తికరంగా బోధించవచ్చు. బోధన అభ్యసన ఉపకరణాల రకాలు చూడండి. దృశ్య ఉపకరణాలు అంటే విజువల్ ఎయిడ్స్ ఏంటంటే కంటితో చూసి నేర్చుకునేవి. ఏమిటంటే కంటితో చూస్తే బ్లాక్ బోర్డు, చిత్రాలు, చార్టులు, పటాలు, ఫ్లాష్ కార్డులు, నమూనాలు, గ్రాఫ్లు ఇవన్నీ కూడా దృశ్య ఉపకరణాలండి. దృశ్య ఉపకరణాలు. శ్రవణ ఉపకరణాలు ఆడియో ఎయిడ్స్ అంటే విని నేర్చుకునేవి. ఏంటండి విని? కేవలం విని అంటే రేడియో, ఆడియో రికార్డరు, మైక్రోఫోను, పాటలు అంటే పోడ్కాస్ట్లు ఇవన్నీ కూడా మనకి వినటం, కేవలం విని ద్వారా మనం నేర్చుకునే వాటిని శ్రవణ ఉపకరణాలు అంటాము. ఇవి చూడండి, శ్రవణ దృశ్య ఉపకరణాలు అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్. అంటే శ్రవణం అంటే వింటాము, దృశ్యం అంటే చూడటం, రెండు కూడా. అంటే చూస్తూ వింటూ నేర్చుకునేటంటే టెలివిజన్ చూస్తాం, అలాగే ప్రొజెక్టర్ చూస్తాము, వింటాము, స్మార్ట్ బోర్డు, అలాగే వీడియోలు, కంప్యూటర్ ఇవన్నీ కూడా మనం చూస్తాము, వింటాము కూడా. అంటే రెండు ఉన్నాయి కాబట్టి ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటారు వీటిని. కార్యాచరణ ఉపకరణాలు అంటే యాక్టివిటీ మెటీరియల్స్ చూస్తే విద్యార్థులు స్వయంగా ఉపయోగించి నేర్చుకునే వాటిని కార్యాచరణ ఉపకరణాలు అంటారు. ఏంటంటే విద్యార్థులు డైరెక్ట్గా నేర్చుకునేవి వర్క్ షీట్లు, పదబంధ కార్డులు, భాషా ఆటలు, పాత్రధారణ, రోల్ ప్లే, పజిల్స్ ఇవన్నీ కూడా యాక్టివిటీ మెటీరియల్. కార్యాచరణ అంటే యాక్టివిటీ చేస్తూ వీళ్ళు నేర్చుకుంటారు. డిజిటల్ ఉపకరణాలు. డిజిటల్ అంటే చూడండి, డెక్స్ యాప్, ఈ పాఠశాల, యూట్యూబ్ విద్యా వీడియోలు, కంప్యూటరు, ట్యాబ్లెట్, ఇంటర్నెట్, మొబైల్ యాప్స్ ఇవన్నీ కూడా డిజిటల్ సంబంధించినవి అండి. ఇవన్నీ కూడా డిజిటల్ సంబంధించినవి ఇవన్నీ కూడా. మంచి టీఎల్ఎం లక్షణాలు ఏంటంటే, మంచి టీఎల్ఎం పాఠానికి అనుగుణంగా ఉండాలి, విద్యార్థుల వయసు తగినట్లుగా ఉండాలి, స్పష్టంగా కనిపించాలి, ఆకర్షణీయంగా ఉండాలి, సులభంగా ఉపయోగించగలిగేలా ఉండాలి, తక్కువ ఖర్చుతో తయారు చేయగలిగే ఉండాలి. ఇన్ని రకాలుగా ఉండాలండి. ఇది మంచి టీఎల్ఎం అంటే ఈ రకంగా ఉండాలి. తెలుగు బోధనలో ఉపయోగించే టీఎల్ఎం: అక్షర కార్డులు, పద కార్డులు, చిత్ర కార్డులు, కథా చిత్రాలు, డిక్షనరీ, నిఘంటువు, తెలుగు పాఠ్యపుస్తకం, కవి చిత్రాలు, వీడియో పాఠాలు, భాషా ఆటలు, ఫ్లాష్ కార్డులు ఇవన్నీ కూడా మన తెలుగు బోధనలో ఉపయోగించేటువంటి టీఎల్ఎం. చివరిగా మూల్యాంకనం అండి. మూల్యాంకనంలోనూ మనం నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ అంటే దత్తాంశ విశ్లేషణ పరిపుష్టి ఇవన్నీ కూడా ఉంది. అంటే మూల్యాంకనం అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసి అంటాం దాన్ని.
దీన్ని అంటే కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటారు. సిసి అంటే కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటారు. అంటే దీన్ని మనం చూద్దాం. ఇందులో మూల్యాంకన ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే విద్యార్థి అభ్యసన స్థాయిని, బోధనా ఫలితాలను నిర్దేశించిన లక్ష్యాల ఆధారంగా అంచనా వేయడాన్ని మూల్యాంకనము అంటారు. అంటే మూల్యాంకనం ఎవాల్యుయేషన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే విద్యార్థి పురోగతిని తెలుసుకోవచ్చు, అభ్యాసంలో ఉన్న లోపాలను గుర్తించవచ్చు, బోధనను మెరుగుపరుచుకోవచ్చు, అలాగే విద్యార్థికి అవసరమైన సహాయాన్ని కూడా మనం అందించడం జరుగుతుంది. ఈ మూల్యాంకనం చేయడం వల్ల లోటుపాట్లు తెలుస్తాయి కాబట్టి దాన్ని సరిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటాం, సిసిఈ. ఇది విద్యార్థిని ఏడాది పొడవునా నిరంతరంగా విద్యా మరియు సహ విద్యా అంశాలలో సమగ్రంగా మూల్యాంకనం చేయటాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనము అంటారు, సిసి అంటారు. అంటే సిసి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే కంటిన్యూస్గా ఉంటుందండి ఇప్పుడు కూడా ఇది. అలాగే కాంప్రహెన్సివ్ అంటే సమగ్రంగా ఉంటుంది. ఇది చైల్డ్ సెంటర్డ్ అంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది, అభ్యసన లోపాలను వెంటనే గుర్తిస్తుంది. అంటే నిరంతరం కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ నిరంతరము సమగ్రంగా మనం ఎవాల్యుయేట్ చేస్తాం కాబట్టి ఇవన్నీ ఈ ముఖ్యమైన లక్షణాలు ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే విద్యార్థులు ఒత్తిడి తగ్గించాలి, చైల్డ్ సెంటర్డ్ ఉంటుంది, అలాగే కంటిన్యూస్గా ఉంటుంది, కాంప్రహెన్సివ్గా ఉంటుంది, అలాగే అభ్యసన లోపాలను వెంటనే గుర్తించడం జరుగుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్ FA1 అంటాం, FA2 అంటాం కదా మనం. అంటే బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్న సమయంలో విద్యార్థి అభ్యసనాన్ని నిరంతరం పరిశీలించి మూల్యాంకనం చేయడాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. ఏంటంటే అక్కడ బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇది FA అండి. FA అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. అంటే ఇందులో ఎలాగివ్వాలంటే మౌఖిక ప్రశ్నలు ఇవ్వాలి, ప్రాజెక్టులు, వర్క్షీట్లు, తరగతి గది కార్యకలాపాలు, అసైన్మెంట్లు, పరిశీలనలు ఇవన్నీ కూడా మనం FAలో ఇవ్వాలి. ఇవన్నీ కూడా సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ అండి. ఇదేం చేస్తాం, ఒక యూనిట్ లేదా టర్మ్ లేదా విద్యా సంవత్సరం చివరిలో విద్యార్థి నేర్చుకున్న దాన్ని అంచనా వేయడాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. మనం ఇందాక FA ఫార్మేటివ్ అసెస్మెంట్ చూసాం కదండి, అది ఎప్పుడు బోధన జరుగుతున్న సమయంలో మనం వేస్తాము. ఇదైతే అలా కాకుండా ఒక యూనిట్ కానీ టర్మ్ కానీ విద్యా సంవత్సరం చివరిలో కానీ విద్యార్థి నేర్చుకున్న దాన్ని అంచనా వేయటానికి సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని మనం ఉపయోగిస్తాం. ఉదాహరణ ఏంటండి, త్రైమాసిక పరీక్షలు, అర్ధవార్షిక పరీక్షలు, వార్షిక పరీక్షలు అంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి చూడండి, మొత్తం అభ్యసన స్థాయిని తెలుసుకోవచ్చు, అలాగే విద్యార్థి ప్రతిభను నమోదు చేయవచ్చు. దీనివల్ల అండి సమ్మేటివ్ అసెస్మెంట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం వల్ల మనం అసెస్మెంట్ అలా చేయొచ్చు కంప్లీట్గా. దత్తాంశ విశ్లేషణ డేటా అనాలిసిస్ ఏంటంటే మూల్యాంకనంలో వచ్చిన మార్కులు, గ్రేడులు, విద్యార్థుల పనితీరును సేకరించి విశ్లేషించడాన్ని దత్తాంశ విశ్లేషణ అంటారు. ఉపయోగాలు ఏంటంటే బలాలు, బలహీనతను గుర్తించవచ్చు, వెనుకబడిన విద్యార్థిని గుర్తించవచ్చు, బోధనలో మార్పులు చేయవచ్చు, భవిష్యత్ ప్రణాళికను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. లాస్ట్ది ఫీడ్బ్యాక్ అండి, అంటే పరిపుష్టి ఫీడ్బ్యాక్. మూల్యాంకనం తర్వాత విద్యార్థి పనితీరు గురించి ఇచ్చే సూచనలు, సలహాలు, ప్రోత్సాహాన్ని పరిపుష్టి ఫీడ్బ్యాక్ అంటాం. అంటే మంచి పరిపుష్టి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే వెంటనే ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ ఎప్పుడు కూడా వెంటనే ఇవ్వాలి, సానుకూలంగా ఉండాలి, లోపాలను సూచించాలి, అలాగే మెరుగుపడే మార్గాలను కూడా తెలియజేయాలి. ఏం లోపాలను దాన్ని ఎలా సరిచేయాలి కూడా తెలియజేయాలి. అది ఫీడ్బ్యాక్ లక్షణం. అలాగే విద్యార్థిని ప్రోత్సహించాలి. ఉదాహరణ చూడండి, నీవు బాగా రాసావు, అయితే అక్షర దోషాలపై ఇంకో కొంచెం శ్రద్ధ పెట్టు అని ఇస్తున్నాను. అంటే ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే పిల్లల్లో ఏదైతే లోపం ఉందో మనం తెలుసుకుని దాన్ని వెంటనే దాన్ని రెక్టిఫై చేయటానికి ఇవ్వాల్సిన సూచనలు, సలహాలన్నీ కూడా ఇందులో ఉంటుంది. అది మంచి ఫీడ్బ్యాక్ అవుతుంది అనమాట, అంటే పరిపుష్టి అవుతుంది. ఇప్పుడు మనం ఏపీ టెట్ కోసం కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. మూల్యాంకనం అంటే ఏంటంటే అభ్యసన స్థాయిని అంచనా వేయటం. సిసిఈ అంటే నిరంతర ప్లస్ సమగ్ర మూల్యాంకనము. అలాగే FA అంటే ఏంటి, బోధన సమయంలో జరిగే మూల్యాంకనం. SA అంటే యూనిట్ కానీ టర్మ్ చివరి కానీ జరిగే మూల్యాంకనం SA.
అలాగే దత్తాంశ విశ్లేషణ ఏంటంటే మార్కులు, పనితీరు, విశ్లేషణ ఎలా ఉండాలని చేసేదాన్ని దత్తాంశ విశ్లేషణ అంటారు. పరిపుష్టి అండ్ ఫీడ్బ్యాక్ విద్యార్థి సూచనలు, ప్రోత్సాహం అనేది ఇవ్వటం అనేది ఇక్కడ ఫీడ్బ్యాక్లో జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే సరిపోతుందండి. ఇంతకు మించి ఏముండదు. ఇప్పుడు కూడా మనకి మెథడాలజీలో ఏ ప్రశ్న అడిగినా కూడా చైల్డ్ సెంట్రల్ మెథడ్ని మనం ఫాలో అవ్వాలి. అంటే విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని మనం ఆన్సర్ రాయాలి తప్ప మన ఉపాధ్యాయుడిని లేకపోతే వేరేది దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ రాయకూడదు. మెథడాలజీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా మన మెథడాలజీలో విద్యార్థిని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆన్సర్ అనేది ఆలోచించి చెప్పాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏమన్నా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.